ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ధాన్యలక్ష్మి, రుద్రాని వాళ్ళు వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాం ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య ఏంటో చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రుద్రాని మాత్రం మా కార్డ్స్ని ఎందుకు బ్లాక్ చేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అవును, నేనే బ్లాక్ అనవసరమైన ఖర్చు ఎందుకు చేస్తున్నారు మీరు, అందుకోసమే నేను బ్లాక్ చేయించాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ధాన్యలక్ష్మి మాత్రం అవునా, మరి అనవసరమైన ఖర్చు అయితే మరి మీ అక్కకి ఎందుకు నువ్వు గోల్డ్ నెక్లెస్ కొనిచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉన్న రాజు కావ్య వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి ధాన్యలక్ష్మి వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న ధాన్యలక్ష్మి మాత్రం మరి అనవసరమైన ఖర్చు అయితే మీ అక్కకు గోల్డ్ నెక్లెస్ కొని వచ్చా అంటే మీ పుట్టింటి వాళ్ళు ఒకటి, అత్తింటి వాళ్ళు ఒకటి అంటే మీ పుట్టింటి వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకున్నా అవసరం లేదు, ఈ ఆస్తి మొత్తం వాళ్ళకి తగిలిద్దాం అనుకుంటున్నావా ఏంటి కావ్య అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అక్కను పిలిపిస్తూ ఉంటుంది. ఏంటక్క నీకు ఎక్కడ ఈ గోల్డ్ నెక్లెస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్న అయితే నువ్వే కదా నాకు చెక్ ఇచ్చావు, ఏదైనా కొనుక్కోమని చెప్పావు కదా, అందుకే నేను ఈ గోల్డ్ నెక్లెస్ కొనుక్కున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న రాజు, అపర్ణదేవి, కావ్య వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఉంటారు. ఏంటి నేను నీకు చెక్ ఇచ్చానా అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్న మాత్రం అవును, నువ్వే ఇచ్చావు కాబట్టి నేను ఇలా కొనుక్కున్నాను అని చెప్పేసి అంటుంది.